Guys, this is the last paper that you have to check the answers what you wrote. మీరు నిన్న ఇచ్చిన ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎంతవరకు కరెక్ట్ రాసినో చెక్ చేసుకోండి, చూసుకోండి. కుడ్ యూ ప్లే ఫుట్బాల్? ఇది కెన్ అనే సామర్థ్యం తెలిపే క్రియ కాబట్టి నువ్వు ఫుట్బాల్ ఆడగలవా? ఫుట్బాల్ ఆడటానికి కూడా రూల్స్ ఉంటాయి. సెల్ఫ్ గోల్ చేసుకోవద్దు. తన వైపే బాల్ కొడితే అది రాంగ్ అవుతుంది, ఫౌల్ ఇస్తారు. అక్కడి నుంచి మళ్ళీ కొట్టు, వాడు ఆపోజిట్ వాడు వచ్చి నీ దిక్కు కొడతాడు. అటు కొన్ని రూల్స్ ఉంటాయి, ఫౌల్స్ ఉంటాయి. చేయికి దాకొద్దు బాల్, ఫుట్బాల్ అట్లా. మరి ఇక్కడ కుడ్ యూ సబ్జెక్ట్, ప్లే వర్బ్ 1, ఫుట్బాల్ ఆబ్జెక్ట్. ఈ ఫుట్బాల్ ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ అట్నే ఉంటుంది. కుడ్ ఫుట్బాల్, ప్లే బై బీ ప్లేడ్. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది కాబట్టి విల్ రైట్ అంటే విల్ బి రిటర్న్, షెల్ రైట్ షెల్ బి రిటర్న్, కెన్ రైట్ అంటే కెన్ బి రిటర్న్, కుడ్ రైట్ అంటే కుడ్ బి రిటర్న్. అంటే కుడ్ అట్నే వస్తుంది, ఇక్కడ వచ్చేసింది. బి ఇక్కడ వస్తుంది, ప్లేడ్ వర్బ్ 3 ఇడికి వస్తుంది. కుడ్ బి ప్లేడ్ బై యూ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్. అట్లా చెక్ చేసుకోవాలి. దీన్ని మళ్ళా మీరు యాక్టివ్ చేయగలగాలి. ఇది ఇచ్చారనుకో, కుడ్ యూ ప్లే ఫుట్బాల్ అంటే ఇప్పుడు బై ఎగిరిపోతుంది, బి ఎగిరిపోతుంది, యూ బై సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ ప్లే బై కుడ్ బి ప్లేడ్ బై కుడ్ ప్లే అవుతుంది, కుడ్ ప్లే అవుతుంది. మళ్ళీ ఈ ఫుట్బాల్ బై ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అవుతుంది కాదు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, యూ బై సబ్జెక్ట్ అవుతుంది. బై ఎగిరిపోతుంది, బి ఎగిరిపోతుంది. ఇంగ్లీష్లో ఉన్నదంటే ప్లే, ప్లేడ్, ప్లేడ్. అది స్థానం మారగానే ప్లే అంటే ఆడు, ప్లేడ్ అంటే ఆడిరి, ఆడాను, ప్లేడ్ అంటే ఆడబడును కూడా. అంటే మన ప్యాసివ్లోకి పోయినప్పుడు అది ఆడబడు అని వస్తుంది. ఫుట్బాల్ నీతోటి ఆడబడుతుందా అని బాగా గమనించుకొని, ఏం లేదు మనం ఒకటి రైట్ అనేది నేర్చుకున్నాం అనుకో. వర్బ్ 1 యామ్ ఈజ్ ఆర్ రిటర్న్ అంటే ఐ వస్తాయి, యామ్ రిటర్న్ అంటే నువ్వు వి వస్తాయి, వీఆర్ రిటర్న్ అంటే నువ్వు యూ వస్తాయి, యూఆర్ రిటర్న్ అంటే హీ వస్తాయి, హీ ఈజ్ రిటర్న్ అంటావు, రామ వస్తాయి, రామ ఈజ్ రిటర్న్, దే వస్తే దే ఆర్ రిటర్న్ అంటావు. అట్లా టెన్స్ ఏ దానికి ఆ దానికి మనం వెంబడే గుర్తుపట్టాలి. హెల్పింగ్ వర్బ్ తోటి, ఫైనట్ వర్బ్ తోటి, బీ ఫార్మ్ వర్బ్ 1, బీ ఫార్మ్ వర్బ్ 2 తోటి వచ్చే క్వశ్చన్స్. కానీ అసెటివ్ ముందు వచ్చిందనుకో నెగటివ్ ఒకటే రోజులు వస్తుంది. చెప్పగలగాలి ఏదైనా కానీ. ఇప్పుడు ఈజీగా మీరు చేయగలుగుతారు. యు ఆర్ అడ్వైజ్డ్ టు గో టు బెడ్. ఇది ఆర్ అడ్వైజ్డ్ అని ఉంది అంటే బీ ఫార్మ్ వర్బ్ 1 వర్బ్ 3 ఉంది అంటే ఆటోమేటిక్ ఇది ప్యాసివ్లో ఉంది. ఇది అడ్వైజ్. ఇది గో టు బెడ్ వెళ్ళి కథం. యు ఆర్ తీసేసి అడ్వైజ్డ్ ఇంతవరకు తీసేసి గో ఇటు తీస్తే ఇక్కడి నుంచి రాస్తే గో టు బెడ్ ఎర్లీ కథం. గో టు బెడ్ ఎర్లీ అని ఇచ్చిరనుకో ప్యాసివ్ ఇట్లయితుంది. యు ఆర్ అడ్వైజ్డ్ టు గో టు బెడ్ ఎర్లీ. ఖాళీ టు పెట్టేసి యు ఆర్ అడ్వైజ్డ్ అంటే మీరు సలహా ఇవ్వబడ్డారు టు గో టు బెడ్, తొందరగా పడకపోవాలని, తొందరగా పడుకోవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అట. తొందరగా పడుకొని తొందరగా లేచినటువంటి వానికి ఆరోగ్యము, తెలివి, సంపద 3 లభిస్తాయి. అంటే ఆరోగ్యం ఉంటే సంపద ఉన్నట్టే, ఇక తెలివి ఉండే. అందుకోసం దట్స్ ఏ ప్రవర్బ్. యు ఆర్ అడ్వైజ్డ్ టు గో టు బెడ్ ఎర్లీ. ఇప్పుడు ప్రతి ఒక్కటి అంతే, కమాండ్ అయిన అంతే. ప్లే అని అంటారు, ఓన్లీ ఆబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. యూ ప్లే అన్నమాట. ఆబ్జెక్ట్ ఉంటే ఆర్డర్ అవుతుంది, ప్లే చేస్తా అని ఉంటే ఆబ్జెక్ట్, అది ఆర్డర్. ప్లే అనే ఉందనుకో కమాండ్,
అప్పుడైనా యు ఆర్ ఆర్డర్ టు అనాలి, ఇప్పుడైనా యు ఆర్ ఆర్డర్ టు గో అనేది అనుకో, యు ఆర్ ఆర్డర్ టు గో అంతే. యు ఆర్ అడ్వైజ్డ్ టు గో టు బెడ్ ఎర్లీ. గో టు బెడ్ ఎర్లీ ఆన్సర్. అంటే ఇది యాక్టివ్లో ఉంది, మనం ప్యాసివ్ని యాక్టివ్ చేసినాము, పైననేమో యాక్టివ్ని ప్యాసివ్ చేసినాము. థర్డ్, ఏ కౌ గివ్స్ మిల్క్ ఫర్ 10 months. ఏ కౌ సబ్జెక్ట్, గివ్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వర్బ్ 1కు ఎస్ కలిపినాము. ఐ గివ్ నేను ఇస్తా, వి గివ్ మేము ఇస్తాం, యూ గివ్ మీరు ఇవ్వండి, హీ గివ్స్ అతను ఇస్తాడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, షీ గివ్స్ ఆమె ఇస్తుంది, ఇట్ గివ్స్ ఇది ఇస్తుంది, ది కౌ గివ్స్ థర్డ్ పర్సన్ అది కూడా ఇస్తుంది. మిల్క్, మిల్క్ ఏమో ఆబ్జెక్టు, ఏ కౌ సబ్జెక్టు, గివ్స్ అనేది వర్బ్ 1 ప్లస్ ఉంది. ఫర్ 10 months అనేది తర్వాత రాసుకోవచ్చు, ముందు రాసుకోవచ్చు. ఇప్పుడు మనము మిల్క్ ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాము, గివ్స్ అంటే ఈజ్ గివెన్. ఒక్కటే ప్రిన్సిపల్ అన్నమాట. యాక్టివ్ నుంచి ప్యాసివ్ పర్ఫామ్, రైట్ వర్బ్ 1 ఉంటే యామ్, ఈజ్, ఆర్, రిటర్న్. ఐ వస్తే ఐ రైట్ ఉంటే యామ్ రిటర్న్, వి రైట్ ఉంటే వి ఆర్ రిటర్న్, యూ రైట్ ఉంటే యూ ఆర్ రిటర్న్, హీ రైట్స్ ఉంటే హీ ఈజ్ రిటర్న్, మోదీ రైట్స్ ఉంటే మోదీ ఈజ్ రిటర్న్. అట్లా ఇంట్రాక్టివ్. మోదీ రైట్స్ గుజరాతీ ఉందనుకో, గుజరాతీ ఈజ్ రిటర్న్ బై మోదీ. అట్లా. ఇప్పుడు ఇక్కడ ఏ కౌ గివ్స్ సబ్జెక్ట్, ఏ కౌ ఇస్తుంది మిల్క్. ఒక ఆవు పాలు 10 మాసాల వరకు ఇస్తుంది అన్నమాట. ఏ కౌ సబ్జెక్ట్, గివ్స్ వర్బ్ 1 ప్లస్ ఎస్, మిల్క్ ఆబ్జెక్ట్ ఫర్ 10 months అనేది ఫ్రేజ్. ఇక్కడ మిల్క్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వేసినాము, గివ్స్ బై ఈజ్ గివెన్ అయింది, వర్బ్ 1 ప్లస్ ఈ ఫామ్ వర్బ్ 1 వర్బ్ 3 అన్నమాట. బై ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి, సబ్జెక్ట్ ఉంది కాబట్టి బై వచ్చింది. ఏ కౌ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది, ఫర్ 10 months అనేది ఫ్రేజ్. ఇప్పుడు మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఏదైనా. మీరు ఎగ్జామ్ పోయినరనుకో, యాక్టివ్ నుంచి ప్యాసివ్కు చెక్ చేసుకోవాలి. 2 into 4 8, 8 into 4 2, 2 into 4 8 అవుతుంది కదా, 4 into 2 8 అయి ఉంటుంది. అట్లా అట్లా ఇప్పుడు ఇక్కడ మనము ఒకవేళ ఇది యాక్టివ్ చేయాలనుకున్నాం అనుకో, బై పోతుంది, ఈజ్ పోతుంది, ఈజ్ గివెన్ బై గివ్ అవుతుంది. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఎస్ పెట్టాం. అంటే ఏ కౌ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, ఈజ్ గివెన్ బై గివ్ అయింది, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఎస్ పెట్టినాము, మిల్క్ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. కథ ఏదైనా హ్యాజ్ రిటర్న్ ఉంటే హ్యాస్ బీన్ రిటర్న్. ఒకవేళ హ్యాస్ బీన్ రిటర్న్ వచ్చిందనుకో, అప్పుడు హ్యాస్ రిటర్న్, బీన్ ఎగిరిపోతుంది. బాగా ఇందులో ఇంగ్లీష్లో ఉన్నది ఏంటంటే ఒక పదము, అందుకే వర్బ్ ఫామ్స్ను 7 రకాలుగా డివైడ్ చేసిన. స్ట్రాంగ్ వర్బ్, వీక్ వర్బ్స్ను. వీక్ వర్బ్స్నే మనిషి కన్ఫ్యూజ్ అవుతాడు ఎక్కువ. కాబట్టి స్ట్రాంగ్ వర్బ్స్ ఆస్క్ ఉన్నది, ఆస్క్డ్ ఈడి పెడితే అడిగాను, ఆస్క్డ్ అడగబడు, మళ్ళీ ఆస్కుడే కానీ అడగబడు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పార్టిసిపులే, ఫ్యూచర్ టెన్స్ కాదు. అది గమనించుకొని అవి నేర్చుకోవాలి టేబుల్స్. నేను చెప్తూ ఉన్నాను, ఇఫ్ ఎనీబడి వాంట్స్ మెటీరియల్ జస్ట్ దే హ్యావ్ టు టాక్ టు మేనేజ్మెంట్. ఇప్పటి వరకు అయినంత వరకు మీకు నోట్స్ కొరియర్ ద్వారా వస్తాయి. మొత్తం నోట్స్కి ఎంత అవుతుంది తెలుసుకొని, మీరు ఫోన్ ద్వారా తెలుసుకొని అమౌంట్ ఎంత పంపిస్తే ఇప్పటి వరకు అయింది. ఇదే నోట్స్ వస్తాయి మీకు. ఇంత క్రితం కోచింగ్ నేను ఇస్తున్న నోట్స్ ఉన్నాయి, కానీ నేను ఎప్పటికప్పుడే చెప్తాను. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ అయినా ఒక బ్యాచ్కు ఇంకో బ్యాచ్కు తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్స్
ఇప్పుడు మీకు ఇచ్చే ఎగ్జాంపుల్స్ తోటి ఉన్న మెటీరియల్ మీకు వస్తుంది. రైట్, ఇప్పుడు యాక్టివ్ నుంచి ప్యాసివ్కి ఎట్లా చెక్ చేసుకోవాలనో అర్థమైంది అనుకుంటా. ద పేపర్ ఈజ్ బీయింగ్ సప్లైడ్ బై ఏ యంగ్ బాయ్. ఇక్కడ బాగుంది, బీయింగ్ సప్లైడ్ అనేది సప్లయింగ్ అనమాట. అన్లైనా ఇన్లైనా, యాక్టివ్ అయినా ప్యాసివ్ అయినా, ప్రజెంట్ కంటిన్యూస్ అయినా పాస్ట్ కంటిన్యూస్ అయినా బీ ఫామ్ వర్బ్ ఉంటుంది. ఇప్పుడు ది పేపర్ సబ్జెక్టు ఈజ్ బీయింగ్ సప్లైడ్ అనేది ప్యాసివ్ వర్బ్ ఫామ్ బై ప్రిపోజిషన్ ఏ యంగ్ బాయ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది ఏ యంగ్ బాయ్. ఈజ్ అట్నే ఉంటుంది, సింగులరే కాబట్టి ఈజ్ అట్నే ఉంటుంది. లేకపోతే యంగ్ బాయ్స్ అని ఉన్నది అనుకోండి ఆర్ వస్తుంది. ఇక్కడ మీ ఉంటే ఐ అవుతుంది, ఐఆమ్ అని వస్తుంది అంతే. ఏ యంగ్ బాయ్ ఈజ్ బీయింగ్ సప్లైడ్ బై సప్లయింగ్ అవుతుంది. ఈ సప్లయింగ్ బీయింగ్ సప్లైడ్ అవుతుంది బై ఏ యంగ్ బాయ్ ఈజ్ సప్లయింగ్ ద పేపర్. కథ ఇప్పుడు మనం పోయింది ఏంది, ఇక్కడ బై పోతుంది, ఒకటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సింగులర్ కాబట్టి యాజ్ ఏ వచ్చింది, ఈజే వచ్చింది, బీయింగ్ సప్లైడ్ బై సప్లయింగ్ అయింది, ది పేపర్ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. చాలా సింపుల్ అన్నమాట. ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఒక్కటే మనం మనసు పెడితే సాధించలేదు ఏమి లేదు, ఏది లేదు సాధించలేంది. వయసుతో నిమిత్తం లేదు, ఆడమగ తేడా లేదు, కులం అడ్డు రాదు, మతం అడ్డు రాదు, ప్రాంతీయ భేదం కూడా అడ్డు రాదు. అడ్డొచ్చేది ఏంటంటే పట్టుదల. సరైన టీచర్ దొరకడము ఒక అదృష్టం. మాకు దొరికిన టీచర్స్ ఇద్దరు చాలా మంచి బ్రిలియంట్ టీచర్స్. వాళ్ళ అంకిత భావంతో నేను ఈ మాదిరి కనీసం ఇంతవరకు తయారైనాము. మీరు దాన్ని ఉపయోగించుకున్నాం. మేము పనులన్నీ పక్కకు పెట్టినాం. చక్కగా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్మీడియటే ఫస్ట్ టైమే హయ్యర్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. ట్యూషన్లు పోకుండా. ట్యూషన్లు పోయిన వాళ్ళకు టీచర్స్ ఏం చేసి రికార్డ్ మార్క్స్ 10 ఎక్కువ వేసి వాళ్ళకు 60 చేసిండ్రు. మాకు 48 ఇస్తే నేను పెద్ద వెళ్ళి పెట్టినాను. నాకెందుకు రికార్డ్ మార్క్స్ తక్కువ వచ్చినాయి, నాకు అతనికి ఏం తేడా ఉంది, ఇద్దరం ఒకే దాని కోసం రాసినాం కదా అంటే ఆ స్టాఫ్ మొత్తం సైన్స్ టీచర్స్నే ట్రాన్స్ఫర్ చేసేసారు వెంబడే ఎగ్జామ్స్ అయిపోగానే. అట్లా అందరికి చెప్పు, ట్యూషన్ అంటే నువ్వు స్కూల్ అయిపోయినాక స్పెషల్ క్లాస్ తీసుకొని చెప్పు, కానీ పైసలు తీసుకొని డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలకి చెప్పి మార్కులు వేసి ఇప్పుడు అదే అన్నమాట. చాలా ఏమని ఇచ్చేయండి ఒకటి, ఇది చాలా పెద్ద మోసం అన్నమాట సమాజంలో జరిగేది. నకలు కొట్టించుడు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చి వాడు పోయి ఇట్లనే బ్రిడ్జిలు కోల్పోతుంటాయి. ఇంజనీర్లు అయితే డాక్టర్లు అయితే పేషెంట్స్ చచ్చిపోతుంటారు. వానికి ఏమి నకలు కొట్టి వచ్చే వానికి ఏం తెలియదు. అసలు తెలియక వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది వచ్చిందన్నమాట. బాగా గమనించుకోవాలి మనం. యూ షుడ్ బి రెడీ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్. ఫిఫ్త్ పేపర్ వాజ్ చెక్డ్ బై సార్ అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. వాజ్ చెక్డ్ అనగానే గుర్తించుకోవాలి, ప్యాసివ్ అయిపోయింది. బీ ఫామ్ వర్బ్ 2 వర్బ్ 3. సార్ అనేది ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఫిఫ్త్ పేపర్. ఈ బై తీసేసి వాజ్ తీసేస్తే సార్ వాజ్ చెక్డ్ బై చెక్డ్ ఫిఫ్త్ పేపర్. సార్ ఉపాధ్యాయుడు 5వ పేపర్ చెక్ చేశాడు. 5వ పేపర్ ఉపాధ్యాయుని చేత చెక్ చేయబడ్డది. అంతే. అన్ని టెన్సెస్ అనమాట. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూస్, పర్ఫెక్ట్,
ప్యాసివ్ నుంచి యాక్టివ్కు, యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేయరావాలి. అది బాగా ప్రాక్టీస్ చేయాలి. ముందు వర్క్ ఫామ్ యాక్టివ్ నుంచి ప్యాసివ్, ప్యాసివ్ నుంచి యాక్టివ్కు ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా సులభము. ఇండియా హ్యాడ్ బీన్ రూల్డ్ బై తుగ్లక్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. హ్యాడ్ బీన్ వచ్చింది, బీన్ రాగానే ప్యాసివ్ అన్నమాట. ఇండియా సబ్జెక్ట్ ఉంది, హ్యాడ్ ఫైనైట్ వర్బ్ 2 ఉంది, బీన్ B3 ఉంది, రూల్డ్ వర్బ్ 3 అయింది. బై ప్రిపోజిషన్ తుగ్లక్ ఆబ్జెక్ట్. ఈ తుగ్లక్ ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అయింది. హ్యాడ్ బీన్ రూల్డ్ పోయి హ్యాడ్ రూల్డ్ అయింది, బీన్ ఎగిరిపోయింది. ఇండియా సబ్జెక్ట్ పోయి ఆబ్జెక్ట్ అయింది. చూడండి ఎంత సింపుల్. తుగ్లక్ హ్యాడ్ రూల్డ్ ఇండియా, కథం. తుగ్లక్ భారతదేశాన్ని పరిపాలించి ఉండేను. ఇక్కడనేమో ఇండియా హ్యాడ్ బీన్ రూల్డ్, భారతదేశము పరిపాలింపబడి ఉండేను. ఎవరితోటి? బై తుగ్లక్. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటా. నేను ఇప్పుడు ఈజీగా అన్ని టెన్సెస్లలో కూడా నేను ఇది కావాలని మళ్ళీ అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మళ్ళీ ప్యాసివ్ నుంచి యాక్టివ్కు, యాక్టివ్ నుంచి ప్యాసివ్కు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని పెట్టిన ఎగ్జాంపుల్స్ ఇవి. ఇది హూ తోటి వచ్చిన క్వశ్చన్. ఇది WH క్వశ్చన్స్. హూ, వాట్, వేర్, వెన్, వై, విచ్, హూమ్ అని ఉన్నది. హౌ కూడా అవన్నీ WH క్వశ్చన్స్ అంటారు. హూ తోటి రాయంగానే హూ బై హూమ్ అనాలి, కథం. బిల్ట్ అనేది వర్బ్ 2. ఇది ఎవరు నిర్మించారు? కుతుబ్ మినార్. ఇప్పుడు ఈజీ, చాలా సులభము. హూ అనగానే బై హూమ్ అని రాయాలి, ఎవరి చేత. బిల్ట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. బిల్ట్ అన్నమాట. వాజ్ బిల్ట్ అనాలి. బై హూమ్ వాజ్ కుతుబ్ మినార్ బిల్ట్ చివరిలో రాసిన. బై హూమ్ వాజ్ కుతుబ్ మినార్ బిల్ట్. కుతుబ్ మినార్ ఎవరి చేత నిర్మింపబడి ఉంది? హూ డిస్కవర్డ్ ఇండియా ఓవర్ సీ. సముద్ర మార్గము ద్వారా భారతదేశాన్ని ఎవరు కనుక్కున్నారు? వాస్కో డ గామా కనుక్కున్నాడని ఆన్సర్ రాసుడు కాదు, జవాబు వీళ్ళ యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేయాలి. బై హూమ్ ఇండియా వాజ్ డిస్కవర్డ్ అని ఉంది అంటే ప్యాసివ్లో ఉంది, యాక్టివ్ చేస్తున్నాము. బై హూమ్ పోయింది, హూ అయింది, అంతే. వాజ్ డిస్కవర్డ్ ఉంది, డిస్కవర్డ్ అయింది, కదా. వాజ్ ఎగిరిపోయింది. హూ డిస్కవర్డ్ ఇండియా ఓవర్ సీ. సముద్ర మార్గం ద్వారా ఎవరు కనుక. చాలా సింపుల్ కాదు, చూడండి మీరు. బై హూమ్ అంటే హూ రాష్ట్రం. వాజ్ డిస్కవర్డ్ పోయి డిస్కవర్డ్ అయింది. డిస్కవర్డ్ ఉంటే ప్యాసివ్లో వాజ్ డిస్కవర్డ్ అవుతుంది. బై ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ బై రాయొద్దు సుమా. మళ్ళీ బై రాసిననుకో తప్పు అయిపోతుంది, బావిలో పడతారు, కథ మార్కు పోతుంది. బై హూమ్ ఇండియా వాజ్ డిస్కవర్డ్ ఓవర్ సీ. బై హూమ్ బై హూ అయింది, వాజ్ డిస్కవర్డ్ బై డిస్కవర్డ్ అయింది. ఇండియా సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. ఓవర్ సీ అనేది ఫ్రేజ్. ఎవరి చేత? భారతదేశము సముద్ర మార్గము కనుగొనబడ్డది. లెట్ ద చెక్ బీ గివెన్. ఇది ప్యాసివ్లో ఉంది. ఈ లెట్ తీసేసినాం అనుకో, గివ్ హర్ చెక్ అనమాట. ఇట్లా రాయొచ్చు, లేకపోతే యు ఆర్ ఆర్డర్డ్ టు గివ్ ద చెక్ అని కూడా రాయొచ్చు. డ్రైవ్ ది కార్, ఇది ఆర్డర్. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్ టు డ్రైవ్ ది కార్. ఓన్లీ డ్రైవ్ అని ఉందనుకో, యు ఆర్ ఆర్డర్డ్ టు డ్రైవ్ అలానే, అంతే. కారు ఉండదు. వేర్ వాజ్ తాజ్ మహల్ బిల్ట్ బై షాజహాన్. ఎక్కడ కట్టిండు షాజహాన్ తాజ్ మహల్? వేర్ అట్లనే ఉంటుంది. షాజహాన్ ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ బిల్ట్ బై బిల్ట్ అవుతుంది. తాజ్ మహల్ ఆబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ బై.
వేర్ షాజహాన్ బిల్ట్ తాజ్మహల్. కథం చాలా సింపుల్ అన్నమాట. బహుశా అందరికీ వచ్చి ఉండాలి. ఎవరన్నా నడిమి నుంచే చూస్తున్నారు అనుకో, మళ్ళీ మొదటి చూడాలి. ఇక ఓపిక ఉండాలి. ముఖ్యంగా తొందరగా రావాలి అని ఉండొద్దు. ఎవరైతే ఓపికతోటి నెమ్మదిగా కూర్చొని మనసు పెట్టి వింటారో ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేస్తుంది. హూమ్ హ్యాడ్ దే కాల్డ్, ఎవరిని పిలిచారు వారు? హూమ్ అనగానే హూ. హ్యాడ్ కాల్డ్ బై హ్యాడ్ బీన్ కాల్డ్ బై దే బై దెమ్. కథం హూ హ్యాడ్ బీన్ కాల్డ్ బై దెమ్, ఎవరు వారి చేత పిలువబడ్డారు. దట్స్ ఆల్. వుడ్ యూ లైక్ టు టాక్ ఫ్యూ వర్డ్స్? ఇది రిక్వెస్ట్. ఇది కొన్ని మాటలు మాట్లాడతారా అన్నట్టు. ప్లీజ్ టాక్ ఫ్యూ వర్డ్స్ అనేదానికి అంటే ఇది ఇంకా పాలిషీ లాంగ్వేజ్ అనమాట. యు ఆర్ రిక్వెస్టెడ్ టు టాక్ ఫ్యూ వర్డ్స్. అంతే. అలాస్ దేర్ ఫాదర్ లాస్ట్ ది జాబ్. ఈ అలాస్ అనే పదం తీసేసి అసర్టివ్గా మార్చుకొని దేర్ ఫాదర్ సబ్జెక్టు, లాస్ట్ అనేది వర్బ్ టు, ది జాబ్ ఆబ్జెక్టు. కథం ది జాబ్ వాజ్ లాస్ట్. లాస్ట్ బై వాజ్ లాస్ట్ అవుతుంది. బై ప్రిపోజిషన్ దేర్ ఫాదర్ ఆబ్జెక్ట్. కథం ద జాబ్ వాజ్ లాస్ట్ బై దేర్ ఫాదర్. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ది కోర్స్. అతను కోర్సు కంప్లీట్ చేసి ఉండగలడు అన్నమాట. ద కోర్స్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై హిమ్. అన్ని టెన్సెస్లు చేస్తున్నాం మనము. నర్తనశాల మూవీ వాజ్ యాక్టెడ్ బై సావిత్రి అండ్ ఎన్టీఆర్. ఎంత పొడుగానే ఉండండి సబ్జెక్టు. వర్బ్ వచ్చేంత వరకు సబ్జెక్టే. వర్బ్ వచ్చిందనుకో, అది అయిపోయినాక ఎంత పొడుగానే ఆబ్జెక్ట్ ఉండొచ్చు. అది కట్ చేసుకొని ఆబ్జెక్ట్ సబ్జెక్ట్స్ చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా యాడ్వర్బ్స్ కానీ అడ్జెక్టివ్స్ ఏదైనా ఫ్రేజెస్ ఉంటే తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, సావిత్రి, ఇప్పుడు నర్తనశాల మూవీ మొత్తం సబ్జెక్టే. వాజ్ యాక్టెడ్ ఉంది, వాజ్ రిటర్న్ అనుకోవాలి. B2 వర్బ్ 3, వాజ్ యాక్టెడ్ B2 వర్బ్ 3. బై ప్రిపోజిషన్ సావిత్రి అండ్ ఎన్టీఆర్. ఈ సావిత్రి అండ్ ఎన్టీఆర్ అనేది ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అయింది. వాజ్ యాక్టెడ్ బై యాక్టెడ్ అయింది. నర్తనశాల మూవీ అనేది సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. ఎంత సింపుల్ అన్నమాట. మనం ఒకటే అన్నమాట. ఇది ఎందుకంటే ఎదుటి వ్యక్తి మాట్లాడేది ఏ టెన్స్లో మాట్లాడుతుండు, అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, కంటిన్యూసా, పర్ఫెక్టా, అది ఇంట్రాన్సిటివా అంటే ఆబ్జెక్ట్ ఉందా లేదా, ట్రాన్సిటివా, ట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్, అది యాక్టివ్దా ప్యాసివ్దా వర్క్ ఫామ్ తోటి తెలిసిపోతుంది. ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ ఫర్ 1 month నాట్ టు ఫర్గెట్. ఇప్పుడు హ్యావ్ బీన్ టెల్లింగ్ అని వచ్చింది. హ్యావ్ బీన్ రైటింగ్ అని ఉంటే ఫైనట్ వర్బ్ 1, B3 వర్బ్ 1 ఇన్ఫార్మ్, నో ప్యాసివ్. కథం. హ్యావ్ బీన్ రైటింగ్, హ్యావ్ బీన్ రైటింగ్, హ్యాస్ బీన్ రైటింగ్కు ప్యాసివ్ ఉండదు, నో ప్యాసివ్ అనాలి. మై బుక్ హ్యాస్ బీన్ టేకన్, ఎవరు తీసుకున్నారో తెలియదు. మై బుక్ సబ్జెక్ట్, హ్యాస్ బీన్ టేకన్, నా పుస్తకం తీసుకోబడ్డది, ఎవరు తీసుకున్నారో తెలియదు కాబట్టి మనం సబ్జెక్ట్ తయారు చేసుకోవాలి. సంబడి హ్యాస్ టేకెన్ మై బుక్. సంబడి అనేది మనం తయారు చేయాలి. ఒక ఆయన అంటే మై పాకెట్ హ్యాస్ బీన్ పిక్డ్ అన్నాడు, నా పర్సు కొట్టివేయబడింది అన్నాడు ఒక ఆయన. అప్పుడు ప్యాసివ్ యాక్టివ్ ఏమవుతుంది, సంబడి పిక్డ్ మై పాకెట్ అని ఆన్సర్ అన్నమాట. అట్లా ఆన్సర్ ఆబ్జెక్ట్ లేని సబ్జెక్ట్ లేని కూడా ఇస్తారు. ఇలా ఆ సబ్జెక్ట్ లేదు, అది ఆబ్జెక్ట్ లేదు. మై బుక్ అనే సబ్జెక్ట్ ఉంది. హ్యాస్ బీన్ టేకెన్ అని ఉంది, ఇది ప్యాసివ్లో ఉంది. బీన్ ఎప్పుడైతే వచ్చిందో ప్యాసివ్ అయిపోయింది అంతే. టేకెన్ అని వర్బ్ 3 అయింది. టుక్ టేకెన్ అది రావాలి. ఇప్పుడు ఎవరు తీసుకుంటే తెలియదు. సంబడి హ్యాస్ బీన్ టేకెన్ బై హ్యాస్ టేకెన్ అయితే కథం మై బుక్. సమన్ ద ఫైర్. సమన్ అంటే సలహా ఇవ్వడం ఉద్దేశించి చెప్తుండనమాట.
కోర్టు సమన్స్ వచ్చినాయి అని అంటుంటారు చూడండి మీరు, అంటేనే హాజరుగమ్మని ఉత్తర్వులు వచ్చినాయి అని. ఇక్కడ సమ్ ద ఫైర్ అంటే మంటలు అంటుకున్నాయి. ఏదన్నా చేయండి అంటే ఏం చేస్తారు? నీళ్ళు కొడతారు. ఇప్పుడు యు ఆర్ ఆర్డర్డ్ టు సమ్ ద ఫైర్, మంటలు నార్పమని మీకు ఆజ్ఞాప్యం ఇవ్వనైనది. అది సమన్ అంటే ఆజ్ఞాపించడము, రెండవది ఏదైనా పని చేయమని ఉద్దేశించి చెప్పడం కూడా అన్నమాట. రైట్. ఈ చిన్న చిన్న మాటలు మిస్లేనియస్ అంటారు, చిన్న చిన్న మామూలుగా మాట్లాడుకునేటివి. వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అంటే మీరు యూ హ్యావ్ టు గివ్ ది ఆన్సర్. అన్ యాక్సిడెంట్ అంటారు, హ్యాపెండ్. ఏ బైక్ డ్రైవర్ డాష్డ్ ఏ సైకిలిస్ట్, అట్లా ఏదైనా జరిగితే చెప్పొచ్చు అనమాట. హ్యాడ్ యూ ఆస్క్డ్ ఫర్ మీ, మీరు నా కోసం అడిగారా? ఎస్ ఐ ఆస్క్డ్ ఫర్ యూ. లేదు, నో ఐ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ యూ, దీనికోసం నేను అడగలే. జవాబు చెప్పరా వాళ్ళే. మే ఐ గో, నేను బయటికి వెళ్ళొచ్చునా, నేను వెళ్ళాలనా అన్నట్టు. పర్మిషన్, అది అనుమతి కోసం పడేది. మే అకంపెయిన్ యూ, నేను మీతో రావచ్చా తోడుగా. ఆర్ యూ కమింగ్, మీరు వస్తున్నారా ఇప్పుడు నాతో అన్నట్టు. షుడ్ ఐ బ్రింగ్ ఇట్, నేను దీన్ని తేవాలనా. రైట్. ఇది మామూలు చిన్న విషయాలు. ఇది జీకే, ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. హ్యావ్ యూ సీన్ గోల్కొండ, మీరు గోల్కొండ చూశారా? చూస్తేనేమో ఎస్ ఐ విజిటెడ్ గోల్కొండ అనాలి. ఇక్కడ కామా పెట్టాలి ఎస్ కాడ. వాట్ ఈజ్ ఇట్స్ స్పెషాలిటీ, ఏం స్పెషాలిటీ అయ్యా మరి గోల్కొండలా? చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అక్కడ. ఆ రాజు, ఆ కుటుంబం జీవన విధానం ఎట్లా ఉండే, నీళ్ళు ఆ రోజులలో కుళాయిలు, కింది నుంచి ఒక వీల్ ఉంది, ఆ వీల్ అక్కడ డబ్బా ఉంటుంది, ఇట్లా తిప్పుతుంటే డబ్బాలకి వెళ్ళి నీళ్ళు పైపుల ద్వారా పోతుంటాయి పైకి, పైపులో పడతాయి పోయి, పైపు నుంచి నీళ్ళు పైకి పోతుంటాయి. అది అక్కడ ఏంటంటే వైల్ వి క్లాప్ ఎట్ ఎంట్రన్స్ హోల్ టవర్స్ విల్ గివ్ ది సౌండ్. ఆ ఎంట్రన్స్ కాడికి పోయి అట్లా చప్పట్లు పెట్టినాం అనుకో, అక్కడ 18 టర్మ్స్ ఉన్నాయి. 18 టర్మ్స్ కాడ ఇదే సౌండ్ వస్తుంది. అది ఎట్లా ఆ సైంటిస్టులు ఎట్లా తయారు చేసిండ్రో మనకు అర్థం కాదు. ఒక్కదాన్ని సెంటర్ వాడి సర్కిల్ ఉంటుంది, ఇట్లా అడలో వాడి ఇట్లా మనం క్లాప్ చేస్తే, అంటే క్లాప్ అంటే చప్పట్లు కొడితే ఆ టూమ్స్ మీద అన్నిటి మీద డూమ్స్ అంటారు, డూమ్స్ ఉంటాయి. ఆ డూమ్స్లో ఆడ సౌండ్ వస్తుంది అనమాట. మళ్ళా దేర్ ఈజ్ రామ్దాస్ ప్రిజన్ అండ్ గాడ్ శ్రీరామ స్కల్ప్టెడ్ ఫిగర్స్ టిల్ టుడే. రామదాసును బంధించినటువంటి బందీఖానా ఇంకా ఉంది. ఆయన రాయితోటి ఒక రాయిని చెక్కిండు అక్కడ, రాముడు సీత లక్ష్మణుడిని, ఆ విగ్రహాలు ఇంకా ఉన్నాయి చెక్కినాయి, అవి గుండుకు చెక్కిండు అనమాట. అవి ఇప్పటికి అక్కడ పూజ చేస్తుంటారు. ఇంకా దేర్ ఈజ్ రామ్దాస్ ప్రిజన్, అక్కడ రామదాస్ బందీఖానా ఉంది. అండ్ గాడ్ శ్రీరామాస్ స్కల్ప్టెడ్ ఫిగర్స్, ఆయన చెక్కింది ఎవరు? రామదాస్ చెక్కిండు. టిల్ టుడే, ఈరోజు కూడా ఉన్నాయి. అది మీ అందరు తెలుసు. రామదాస్కు నువ్వు జైల్లో పెడతారు, ఫండ్ జమ చేసింది గుడి కట్టించిండని. ఆయన అసలు ప్రభుత్వం కోసం జమ చేసిన ఫండ్తో కట్టియాలి. ఆయన అక్కడ ఉన్నటువంటి సుబేదార్ ఏం చేసి తీసుకొచ్చి ఆయన మింగి వాడు వాడుకొని నవాబుకి చెప్పిండు అనమాట. రామదాస్ పైసలుగా ఆయన విచారణ కోసం పిలిపించి
ఎక్కడ పెట్టినావు చెప్పు అని కత్తి జైలు వేసి కొట్టిపించాడు అనమాట. తర్వాత రాముడు లక్ష్మణుడు తానిషా దగ్గరికి కలలో వచ్చి లేపి ఆ 6 లక్షల నాణాలు ఇచ్చిన కథ అంతా మనకు తెలుసు. అది ఒక చరిత్ర ఉంది దానికి. అందుకోసం యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ స్టోరీ ఆఫ్ దట్ రామ్దాస్. డూ యూ లైక్ యువర్ విలేజ్? ఎవరైనా వాళ్ళ ఊరిని ఇష్టపడని వాడు ఎవడు ఉండడు. ఒంటికి వానంత దరిద్రుడు లేడనమాట. ప్రతి ఒక్కరికి ఆయన పుట్టి పెరిగిన ఊరు ఇష్టమే. మీరు ఎక్కడ అమెరికావో, జపాన్వో, జర్మనీవో, ఫ్రాన్స్వో, ఇటలీవో నీ ఊరికి పోతే అబ్బా ఎంత మంచిగా ఉంది అని అంటాం. అంటే మనం పుట్టి పెరిగిన ఊరు మనం లైక్ చేస్తాం. ఏమంటుండు? ఎస్, ఐ లైక్ మై విలేజ్. మరి వై డూ యూ లైక్ మీ విలేజ్? ఐ లైక్ మై విలేజ్ బికాజ్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ విత్ గ్రీనరీ ఫీల్డ్స్. ఆకుపచ్చటి పొలాలు, చెట్లు, పక్షుల కిలకిలారావాలు, వ్యవసాయదారులు పొలం కాడికి పోవడం రావడం, పొలంలో పాటలు వాళ్ళు పాడుకుంటాం, నాట్లు వేయడం, కోతలు కోయడం, అంతా ఆ సీనరీస్ చాలా బాగుంటాయి. కాబట్టి పల్లె సీన్ చాలా బాగుంటుంది. అందుకోసం ఐ లైక్ మై విలేజ్ బికాజ్ ఇట్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్ విత్ గ్రీనరీ ఫీల్డ్స్. ఆకుపచ్చలు. ఆర్ యువర్ విలేజర్స్ గుడ్ వన్ ఆర్ బ్యాడ్? మీ గ్రామస్తులు మంచోళ్ళా చెడ్డోళ్ళా అన్నాడు. పల్లెటూరి వాళ్ళు కళ్ళ కపటం లేని వాళ్ళు అన్నమాట. నువ్వు ఊర్లోకి ఎంటర్ అయినావు అనుకో, ఒక 50, 60, 100 ఇళ్ళు ఉంటాయి. ఊరి ఎంట్రన్స్ పెద్ద మనుషులు ఎవరైనా వృద్ధులు కానీ యువకులు కానీ కూర్చుంటే ఎవరేవు అంటారు. ఆయనకు సంబంధం లేదు. సిటీలో అయితే ఎవడు పట్టించుకోడు. గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఇంకా ఆయనతో ఎవడు పట్టించుకోడు. ఆ సెక్యూరిటీ వాడు ఆపుతాడు. ఎక్కడ పోతావు ఆడ అడుగుతారు. ఇక్కడ సంతకం పెట్టమంటాడు. ఫోన్ నెంబర్ ఏ క్వార్టర్ ఏంటి పోవాలి వాళ్ళకి ఫోన్ చేస్తాడు. చూపిస్తాడు ఇక్కడ పలానా వ్యక్తి వచ్చిందని. అల్లాడ చూసి ఒకవేళ తన కోసమే వస్తే అతను వస్తాడు, లేదు పంపించమంటే పంపిస్తాడు ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇచ్చి. సో ఈ సిటీలో ఎవరికొవరు పట్టించుకోరు. ఎస్, ఐ లైక్ మై విలేజ్. ఐ లైక్ విలేజ్ బికాజ్ ఇట్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్ విత్ గ్రీనరీ ఫీల్డ్స్ అంటాడు. ఆర్ యువర్ విలేజెస్ గుడ్ వన్ ఆర్ బ్యాడ్? మై విలేజెస్ ఆర్ గుడ్ వన్. మంచి వాళ్ళు అందరూ. దే టాక్ ట్రూత్. అలా అబద్ధం మాట్లాడారు ఎక్కువ. అండ్ మెయింటైన్ బ్రదర్హుడ్. పల్లెటూర్లలో చిన్నాన్న, మామ, అల్లుడు అని పిలుచుకుంటుంటారు. ఒకరికొకరు బంధుత్వంతో పిలుచుకుంటారు. కులాలు వేరైనా కానీ మర్యాదగా పిలుచుకుంటుంటారు.